వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్తో సూపర్ ఉంటుందండి. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఉత్తిది కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై లేకుండా ప్యాన్ ఫ్రై చేసుకొని ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు. ఇంకిందికి ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను చేప ముక్కల్ని 4 తీసుకున్నానండి. దానికనేది మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, 1 స్పూను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా మీకు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చేప ముక్కకి ఈ విధంగా మసాలా అనేది పట్టించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఇలా పట్టించడం వల్ల మంచిగా కలిసి ఎక్కడ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా మంచిగా ఉప్పు కారం పులుపు అంతా చేప ముక్కల లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు కూడా. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల భలే ఇష్టంగా తింటారండి. చాలా మంచిది కూడా హెల్త్కి కూడా. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్రాసెస్ చేసి ఒక్కసారి చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఫిష్ ఫ్రై రెసిపీ అనేది. ఇంట్లో వాళ్ళందరూ కూడా భలే మెచ్చుకుంటారండి మిమ్మల్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక 1 అవర్ అలా ఉంచుకోండి. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక 1 డే అంతా ఉంచుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకవేళ లేకపోతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 1 డే అయింది నేను పెట్టి కూడా. ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం సేపు పక్కకు ఉంచితే దాంట్లో ఉన్న ఫ్రీజ్ అంతా పోతుంది. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది, డీప్లో ఏం పెట్టనవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నా దగ్గర ఐరన్ పెనం ఉంది, అది పెట్టుకుంటున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ పెనం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే హీట్ ఎక్కనివ్వండి. మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేయంగానే ఎమ్మటి తిప్పేయకూడదండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగిన తర్వాత కింద కూడా మంచిగా వేగిన తర్వాత తిప్పితే అప్పుడు ముక్క అనేది చెదరకుండా మంచిగా ఉంటుంది, విరిగిపోకుండా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మనం వేయించుకునే దాంట్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఎర్రగా వేగిపోతే, అదే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. అసలు తినేటప్పుడు టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి. చూసారా ఎంత మంచిగా వేగుతుందో. ఒకవేళ మీకు ఆయిల్ లేదు అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోండి. డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతో కూడా ఇంత మంచిగా ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత మంచిగా వేగిపోయాయో. నాకు ఒక 10 నిమిషాల దాకా టైం అయితే పట్టిందండి మీడియం ఫ్లేమ్లో.
అటు ఇటు ఒక 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా వేయించుకున్నాను. చూసారా ఫిష్ ఫ్రై అనేది అయిపోవచ్చిందండి. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ టైంలో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. దాని ఫ్లేవర్ అంతా దానికి పట్టి ఎంత బాగుంటుందో అండి. టేస్ట్ అయితే ఒక్కసారి ఇట్లా వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీ అండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత ముక్క అనేది ఎంత మంచిగా వేగిపోయిందో. భలే ఉప్పు కారం మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఎంతో నచ్చే ఫిష్ ఫ్రై రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.